ఫేషియల్స్ బ్యూటీ పార్లర్‌లో కాదు, డర్మటాలజిస్ట్ దగ్గర చేసుకోవాలి. అదే బెస్ట్ అని ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఎన్ని ఫెయిల్యూర్స్ పాస్ట్‌లో చూసామో. కానీ చేయించుకోవాలి? ఎవరు సజెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇంతకుముందు మనం పీఆర్‌పీ అని చూసాం. పీఆర్‌పీ అనేది స్కిన్‌కి ఎంత మంచిదో, ఎంత రెజెనరేట్ అవుతుంది. ఆ తర్వాత వాంపైర్ ఫేషియల్స్ అని విన్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో దానికి ట్రీట్మెంట్. కానీ ఎంఎన్ఆర్ఎఫ్ ఉంది. ఎంఎన్ఆర్ఎఫ్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఎంఎన్ఆర్ఎఫ్ దేనికి? అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్‌కి ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ఒక్కటే సొల్యూషనా? అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎంఎన్ఆర్ఎఫ్ బాగా వినిపిస్తుంది. అవును. ఇప్పుడు కేహాలో ఎంఎన్ఆర్ఎఫ్ గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో ఎంఎన్ఆర్ఎఫ్ అంటే ఏంటంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో జనరల్గా మన స్కిన్ బాగుండాలి ఎప్పుడైనా అంటే స్కిన్లో కొల్లాజన్ కావాలి. సో ఈ కొల్లాజన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎంఎన్ఆర్ఎఫ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అయితే ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఈ ఎంఎన్ఆర్ఎఫ్ని అంటే జనరల్గా ఇప్పుడు మనం ఫేషియల్స్ అన్ని చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్కి. ఎవరికైతే కొల్లాజన్ ప్రొడక్షన్ ఎక్కువ కావాలో అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్కి మన స్కిన్ టోన్ మెయింటైన్ చేయాలంటే మంచిగా ఉండాలి స్కిన్ అంటే ఇది చేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా. 1-2 monthsకి ఒకసారి రెగ్యులర్ అంటే ఈవెన్గా ఉంది స్కిన్ అయినా కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ ఎక్కువై మనకి స్కిన్ అనేది బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఎవరిదైతే స్కిన్ సాగి ఉంటుందో లేదంటే కొంచెం రింకిల్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. యాక్నీ స్కార్స్ ఉన్న వాళ్ళు, తర్వాత పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, ఇలా ఏ ట్రీట్మెంట్లో అయినా కూడా ఇది కంబైన్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు యాక్నీకి ఒకటి, పిగ్మెంటేషన్ ఒకటి, స్కిన్ సాగినెస్ కి వీటన్ని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటి బదులు ఒక్కసారి ఎంఎన్ఆర్ఎఫ్ అంటే సపోజ్ ఇప్పుడు మీకు యాక్నీ స్కార్స్ ఉందనుకోండి, ఈ ఎంఎన్ఆర్ఎఫ్ తో పాటు మనం అదర్ ట్రీట్మెంట్స్ మధ్యలో CO2 లేజర్ చేయడము అట్లా చేస్తాము. లేదు మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, దీంతో పాటు పిఆర్పి యాడ్ చేస్తాము. సో అలా దీన్ని మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తో కంబైన్ చేయొచ్చు. లేదు పర్ఫెక్ట్ స్కిన్ ఉంది, సో రెగ్యులర్ స్కిన్ టోన్ కి ఇది చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూపించేస్తారా ఎలా చేస్తారు చూద్దాం. సో ఈరోజు మనతో పాటు పేషెంట్ ఉన్నారు కదా, ఇతనికి ఏంటి అంటే ఓపెన్ పోర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓపెన్ పోర్స్ ఉన్నాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అండ్ మైల్డ్ రింకిల్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికి కాంబినేషన్ లో చేయాలంటే ఎంఎన్ఆర్ఎఫ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. అయితే దీంతో పాటు కొన్ని సెషన్స్ మనం పిఆర్పి యాడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ పిగ్మెంటేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ నీడిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనం స్కిన్ పైన పెట్టి చేస్తున్నప్పుడు ఈ నీడిల్స్ మైక్రో ఇంజరీ చేస్తాయి అన్నమాట స్కిన్ ని. సో అప్పుడు అక్కడ మన స్కిన్ రియాక్ట్ అయ్యి కొల్లాజన్ ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ పోర్స్ టైటన్ అయిపోతాయి. నార్మల్లీ చాలా రీల్స్ లో చూపిస్తున్నారు, రోలర్ ఉంటది కదా, డర్మా రోలర్ అలాంటిది. ఎట్లా పడితే అట్లా చేసేసుకుంటూ. కరెక్ట్. డర్మా రోలర్ తో ఇంకొకటి ఏంటి అంటే మనం చేసుకున్న తర్వాత 3-4 days వరకు స్కిన్ చాలా రెడ్డిష్ అయిపోవడము, సన్ ఎక్స్పోజర్ లేకుండా ఉండాలన్నమాట. అంటే బయటికి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీనికి డౌన్ టైం ఉండదు. మనం ఇప్పుడు చేస్తే ఒక ½ an hour లో స్కిన్ నార్మల్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి రెడ్నెస్ కనిపించడం కానీ లేదంటే స్కిన్ డ్యామేజ్ అనేది కనిపించదు. సో దీంతో అడ్వాంటేజ్ అదే. ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మనకి చూడండి, ఇలా ప్రెస్ చేస్తే నీడిల్స్ అనేవి బయటకు వస్తున్నాయి చూడండి, మూవ్ అవుతాయి కదా. అది స్కిన్ ని మైక్రో ఇంజరీస్ చేసి ఈ పోర్స్ అన్ని టైటన్ అవ్వడానికి, తర్వాత పిగ్మెంటేషన్ లేకుండా ఇట్లా సాగి లేకుండా స్కిన్ టైట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇంతకు ముందు CO2 లేజర్ అని ఉండేది, కానీ దానికి ఏంటంటే కొంచెం డౌన్ టైం ఉంటుంది. చేసుకున్న తర్వాత 4-5 days స్కిన్ బాగుండదు. మీరు అన్నట్టు డర్మా రోలర్ లాగా అలా ఉంటది. దీనికి మాత్రం డౌన్ టైం లేదు, ఇమీడియట్ గా వాళ్ళ వర్క్ వెళ్ళిపోవచ్చు. సన్ ఎక్స్పోజర్ అయినా ఎలా ఉన్నా పర్వాలేదు. సో ఇంకొకటి నాకు మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఇవి చూస్ చేసుకోవాలి, స్కిన్ రెజనరేషన్ కైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చేసుకుంటే బెస్ట్ అంటున్నారు. వెరాజ్ మనం పాతగా చూసుకుంటే, పాత అంటే జస్ట్ ఒక 2-3 years బ్యాక్ కూడా అంత అవగాహన లేనప్పుడు అందరు పార్లర్కి వెళ్ళేవాళ్ళు. ఆ కెమికల్స్తో యూజ్ చేసే అవి రెగ్యులర్గా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చా? ఇది చేయించుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది?
ఇది రెగ్యులర్ గా చేయించుకుంటే మన స్కిన్ అనేది మెయింటైన్ రెగ్యులర్ అంటే అవుతూ ఎంత ఉంటుంది. రెగ్యులర్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 30 years వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్రీ 15 days కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటున్నారు అనుకోండి. దాని బదులు ఇది 1 month కి ఒకసారి చేసుకుంటే స్కిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. లేదు మనకు కుదరలేదు, అట్లీస్ట్ 2 to 3 months కి స్కిన్ రిజువినేషన్ అనేది చేసుకుంటూ ఉంటే బాగుంటది. ఇప్పుడు ఫేషియల్స్ చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడ మనకి ఏ ప్రోడక్ట్స్ వాడతారో తెలియదు. టూ మచ్ మసాజ్ చేయడం వల్ల కూడా స్కిన్ సాగైపోతుంది ప్రాపర్ డైరెక్షన్ లో చేయకపోతే. సో ఇవన్నీ ఉంటాయి. ఇదైతే మెడికేటెడ్, సేఫ్. ఇందులో ఇప్పుడు మనం ఇది చేస్తూ ఉంటాం కదా, మనకి హోల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు మనకు కావాల్సిన సిరమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే యాంటీ ఏజింగ్ కావాలన్న వాళ్ళకి అవి, పిగ్మెంటేషన్ కి అయితే అలాంటివి, యాక్ని స్కార్స్ ఉన్నాయి అంటే దానికి సంబంధించిన సిరమ్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దాని వల్ల మనకి ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఒకటే దాంతో చేసేసుకోవచ్చు. సూపర్. మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఒక దాంట్లోనే అయిపోతాయి. అండ్ ఇంకొకటి మేజర్ మీరు చెప్పింది ఏంటంటే పార్లర్లో ఏ క్రీమ్స్ యూస్ చేస్తారో, ఏ కెమికల్స్ మిక్స్డ్ క్రీమ్స్ యూస్ చేస్తారో మనకు ఐడియా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ పేర్లు కూడా మనకు చెప్పరు, వాళ్ళు లేబుల్స్ తీసేసి మరీ వాడతారు అనమాట శుభ్రంగా. సో అలాంటప్పుడు అష్యూర్డ్గా ఉన్నది డర్మటాలజిస్ట్ దగ్గరికి రావాలి, వచ్చి చేసుకోండి. సో కేహాకి వచ్చి మీరు చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ డీటెయిల్ మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పర్సనల్గా మీ స్కిన్ని బట్టి మీకు ఎన్ని సెషన్స్ పడతాయి, ఏవేవి ఇంక్లూడ్ చేయాలో MNRFతో పాటు అని చెప్తారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.